మిత్రులారా, మొత్తానికి భారత ప్రభుత్వం కైలాష్ మానస సరోవర్ యాత్రని తిరిగి రెజ్యూమ్ చేసింది, పునఃప్రారంభించింది. చైనాతో గత దీర్ఘకాలికంగా 2024 నుంచి చర్చలు ప్రారంభించి ఇప్పుడు మానస సరోవర్ యాత్రని ప్రారంభించింది. ప్రధానంగా మనందరికీ తెలుసు, కైలాష్ పర్వతం అంటే దేవాది దేవుడు శివుడే అక్కడ నివసిస్తూ ఉంటాడని, ఇది బ్రహ్మ క్రియేట్ చేశారని మనం నమ్ముతాం. అదేవిధంగా హిందువులే కాకుండా బౌద్ధులు అక్కడ బుద్ధిస్ట్ అయితే గౌతమ్ బుద్ధ ఉన్నారో వాళ్ళ తల్లికి అక్కడ దివ్యశక్తులు లభించాయని వారు కూడా చాలా పవిత్రంగా పూజిస్తూ ఉంటారు. జైనులందరూ కూడా సూపర్ సోల్స్ అంటే చిన్న చిన్న సోల్స్ ఉన్నాయని, ఆ చిన్న చిన్న సోల్స్ అన్ని కూడా సూపర్ సోల్లో పెద్ద సోల్లో పెద్ద ఆత్మలో కలిసిపోతాయని చెప్పి వారు నమ్ముతారు. సో కైలాష్ పర్వతం దానికి నిలయం అని కూడా నమ్ముతారు. ఇట్లా హిందువులు, జైనులు, బౌద్ధులు అందరూ కూడా ఈ మౌంట్ కైలాష్ని చాలా పవిత్రంగా పూజిస్తూ ఉంటారు. అయితే 2020 నుంచి ఇప్పటి వరకు కూడా ఇది ఎక్కడుందంటే టిబెట్లో ఉంది. చైనా ఆక్యుపైడ్ టిబెట్లో ఉంది. అంటే చైనాను దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంది. సో ఈ 2020 నుంచి ఈ కరోనా అని చెప్పి, తర్వాత ఈ గ్యాల్వాన్ వ్యాలీలో ఈ సరిహద్దుల కోసం భారత్ చైనా గొడవలకి, సో ఈ నేపథ్యంలో అంటే మొత్తం ఆపేసింది. తిరిగి మళ్ళీ ఈ అనేక చర్చల నేపథ్యంలో, అనేక డిసెంగేజ్మెంట్స్ నేపథ్యంలో ఈ రోజున పునఃప్రారంభించింది. ఏదైనప్పుడు కూడా అంత సంతోషదాయక విషయం. దీనికి సంబంధించి పూర్తి వీడియో కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వీలుంటే చూడండి.